కాశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు చూసి కొంతమంది కంగు తింటున్నారు. తెల్లని మంచుకొండల్లో ఎర్రజెండా రెపరెపలు చూసి ఆందోళన చెందుతున్నారు. సిపిఐఎం గెలుపే వారి ఆందోళనకు కారణమైంది. ఎందువల్ల? దేశంలో వామపక్షానికి కాలం చెల్లిందని వారు కలలు కన్నారు. బెంగాల్లో ఓడిపోయారు, లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ పోయింది. త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ పోయింది. తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీల పునాది చెదిరింది. ఇంకెక్కడుంది దేశంలో వామపక్షాలకు భవిష్యత్తు అని వారు భావించారు. అందువల్లనే ఇప్పుడు కంగు తింటున్నారు. అయితే కేవలం కాశ్మీరు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు మాత్రమే వారు కంగు తినడానికి కారణమని చెప్పలేరు. కేరళ లోకల్ బాడీ ఎన్నికలలో ఎల్డిఎఫ్ బ్రహ్మాండమైన విజయం సాధించింది. బీహార్ శాసనసభ ఎన్నికలలో ఎర్రజెండా రెపరెపలాడింది. ఈ కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు కాశ్మీరు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలలో వామపక్షం ముందంజలో ఉంది. ఈ వరుస క్రమంతో వామపక్షానికి కాలం చెల్లిందని భావించిన వాళ్ళు కంగు తింటున్నారు. నిజానికి వారు కంగు తినడానికి కారణం వారు నిన్నటిదాకా కన్న కలలు తప్ప అంతకంటే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. వారు కలలు కని ఉండకపోతే ఇప్పుడు కంగు తినేవారు కాదు. వామపక్షాలకి ఇక భవిష్యత్తు లేదని కలలు కన్న ఫలితంగానే ఇప్పుడు కంగు తింటున్నారు. భారతదేశ ప్రజానీకం ఇవ్వాల్సిన ఫలితాలే ఇస్తున్నారు, పట్టవలసిన మార్గమే పడుతున్నారు. కేరళలో వామపక్షం చిత్తుగా ఓడిపోతుంది లోకల్ బాడీ ఎన్నికల్లో అని చెప్పేసి అనుకున్నారు. ఒకవైపు బీజేపీ అనుకుంది, మరొకవైపు కాంగ్రెస్ అనుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతుంది ఎర్రజెండా అని చెప్పేసి వాళ్ళు భావించారు. కారణం ఏమిటి? 100 సంవత్సరాల్లో ఎప్పుడు లేని వరద చవి చూసింది. అయ్యప్ప ఆలయ ప్రవేశం ఒక పెద్ద వివాదమైంది. ఇలాంటి ఘటనల తర్వాత జరిగిన ఎన్నికలేవి. కాబట్టి ఇక వామపక్షానికి అయిపోయింది. ఉన్న ఒక్క రాష్ట్రం కూడా వామపక్షానికి లేకుండా పోతుంది అని చెప్పి వారు అనుకున్నారు. కానీ కేరళ ప్రజానీకం తెలివైన వారు కదా. కేరళ ప్రజలు భవిష్యత్తును దర్శించగలిగిన వారు కదా. సరైన ఫలితం ఇచ్చారు. ఇప్పుడు జరిగింది ఏమిటి? నిజంగానే 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడూ జరగనటువంటి వరద ముప్పును చవిచూసింది కేరళ. కేరళ జీవితం, సమాజం కకావికలైంది. మనందరం చూశాం. దారుణమైనటువంటి సమస్యలను ఎదుర్కొంది. అయినా కేరళలో వామపక్ష ప్రభుత్వం దాన్ని ఒక సవాలుగానే తీసుకున్నది, ఎదుర్కొన్నది, ప్రజల విశ్వాసం పొందగలిగింది. మంత్రుల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు, ప్రజాప్రతినిధుల వరకు ప్రజలతో మమేకమై ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. అది వామపక్ష ప్రభుత్వం గొప్పతనం. అది కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రత్యేకత. మూటలు మోశారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మోకాల్లోతు బురదల్లోకి దిగి మూటలు మోశారు. ఏ రాష్ట్రంలో చూపించగలుగుతారు ఈ ఆదర్శం? సాధారణ ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధపడ్డారు. అంతేకాదు, కరోనా కల్లోలం మానవజాతి కని విని ఎరగనటువంటి పరిణామం మనందరికీ తెలుసు. కేరళకే కాదు, మొత్తం ప్రపంచానికి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు. కానీ దేశంలో అన్ని రాష్ట్రాలు ఒక దారి అయితే కేరళ ఒక దారి. కేరళ ప్రభుత్వం కరోనాని ఎదుర్కోవడంలో ఆదర్శప్రాయమైనటువంటి కృషి చేసింది. ఒక దిక్సూచిలాగా పనిచేసింది. భారతదేశానికి ఒక మార్గదర్శిగా నిలబడ్డది. దేశ ప్రధానమంత్రి చేయలేని పని కేరళ ముఖ్యమంత్రి చేయగలిగారు. ఏ రాష్ట్రంలోనూ వైద్య ఆరోగ్య శాఖ చేయలేని పని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేయగలిగారు. దాని ఫలితమే ఐక్యరాజ్య సమితి కూడా కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శైలజను ఆహ్వానించి సత్కరించింది. మనందరం చూశాం. కరోనాని కట్టడి చేయడంలో
అగ్రభాగాన నిలిచింది కేరళ వామపక్ష ప్రభుత్వం. ఎట్లా సాధ్యమైంది కేరళకి? కేరళ ముఖ్యమంత్రి సిపిఐఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శైలజ కేరళ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు. అది వామపక్ష ప్రభుత్వం, అది ఎర్రజెండా ప్రభుత్వం. అందుకే సాధ్యమైంది కరోనాని కట్టడి చేయడంలో అగ్రభాగాన నిలబడ్డం. మానవజాతి చరిత్రలో కనీ విని ఎరగనటువంటి కరోనా కల్లోలాన్ని కూడా ఆత్మస్థైర్యంతో నిలబడి ఎదుర్కోగలిగినటువంటి ప్రభుత్వంగా ఎల్డిఎఫ్ ప్రభుత్వం నిలబడగలిగింది. సరే, ఈ రెండు ఒక భాగం. అయ్యప్ప ఆలయ ప్రవేశం, మహిళలు అయ్యప్ప ఆలయంలో అడుగు పెట్టొచ్చా లేదా అనేది ఒక పెద్ద వివాదంగా మారింది అనే కంటే దాన్ని ఒక వివాదం చేశారు. ఒకవైపు బీజేపీ నాయకులు, మరొకవైపు కాంగ్రెస్ నాయకులు దాన్ని ఒక పెద్ద వివాదంగా మలిచారు. కాబట్టి ఆర్థిక సమస్యలో మరో సమస్య అయితే వామపక్షాలు ముందుకు పోతారు. ఇది సామాజిక సమస్య, మతపరమైనటువంటి సమస్య, కాబట్టి ఇక్కడ ఎర్రజెండాను వెనక్కి కొట్టొచ్చు అని కళ్ళు కన్నారు. కానీ జరిగిందేమిటి? కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడిచింది, చట్టబద్ధంగా వ్యవహరించింది. కోర్టు ఆదేశాలను అమలు జరిపేందుకు మనసా వాచా కర్మణ కృషి చేసింది. తన వైఖరి తనకుంది. ఏది ప్రజాస్వామ్యబద్ధమో, ఏది న్యాయమో చాలా స్పష్టంగా చెప్పింది. ఆలయ ప్రవేశం చేయాలనుకున్న మహిళలకు ఆ హక్కు ఉండాలి అని చెప్పింది. అది కేరళ వామపక్ష ప్రభుత్వం అభిప్రాయం. అదే సమయంలో సుప్రీంకోర్టు మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశం చేసే హక్కు ఉండాలి అన్నప్పుడు కోర్టు తీర్పును అమలు జరిపేందుకు సిద్ధపడింది. దర్శనం చేసుకోవాలని కోరుకున్న మహిళలకు భద్రత కల్పించడానికి సిద్ధపడింది. మళ్ళా సుప్రీంకోర్టు హయ్యర్ బెంచ్ స్టే ఇచ్చిన తర్వాత ఆ స్టే ఆర్డర్ను అమలు జరపడానికి సిద్ధపడ్డది. రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్న ప్రభుత్వం అది. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రభుత్వం అది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నది. దాన్నే కేరళ ప్రజానీకం ఆహ్వానించారు, ఆదరించారు, అభినందించారు. వరదల సమయంలో కానీ, కరోనాని కట్టడి చేయడంలో కానీ, అయ్యప్ప ఆలయ సందర్శన సమస్య మీద కానీ తిరుగులేని సవాళ్ళు ఇవి. ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో కేరళ వామపక్ష ప్రభుత్వం అగ్రభాగాన్ని నిలిచింది. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్లు కలిసి వామపక్ష ప్రభుత్వం మీద దాడి చేయడానికి సిద్ధపడ్డాయి. పచ్చి అవకాశవాదానికి సిద్ధపడింది కాంగ్రెస్ నాయకత్వం. అయినా కేరళ ప్రజానీకం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు చుక్కలు చూపించారు. గత ఎన్నికల కంటే బీజేపీ సీట్లు తగ్గిపోయినాయి. గత ఎన్నికలతో పోల్చుకున్నప్పుడు వామపక్షం మరింత ముందుకు పోయింది, మరింత బలోపేతమైంది. ఇక్కడ మరొక విషయం వామపక్ష విజయంలో ప్రత్యేకత మనం గమనించాలి. గత ఎన్నికలు జరిగే నాటికి అప్పటికే యూడిఎఫ్ పాలన 4 సంవత్సరాలైంది. 4 సంవత్సరాలు కాంగ్రెస్ నాయకత్వంలోని యూడిఎఫ్ పాలన చూసిన ప్రజానీకం, ఆ ప్రజలలో ఏర్పడ్డటువంటి యూడిఎఫ్ వ్యతిరేకత ఆనాడు ఎల్డిఎఫ్కు తోడ్పడిందనవచ్చు. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నిక 4 సంవత్సరాల ఎల్డిఎఫ్ పాలన చూసిన తర్వాత జరిగింది ఎన్నిక. అంతేకాదు, ఒకవైపు వరదలు, రెండో వైపు కరోనా, మూడో వైపు అయ్యప్ప ఆలయ వివాదం చూసిన తర్వాత జరిగినటువంటి ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు వామపక్షం పొందగలిగింది అని అంటే ఇది వామపక్ష పాలనకు అనుకూలమైన ఓటు. చాలామంది కలలు కన్నారు ఓడిపోతుందని. కానీ అంతకంటే మంచి మెజార్టీతో వామపక్షం ముందుకు రావడం వారు తట్టుకోలేకపోతున్నారు. అందుకే కంగు తిన్నారు. కేరళ అంటే ఒక బలమైన రాష్ట్రం వామపక్షానికి. దాని విషయం అట్లా ఉంచుదాం. మరి బీహార్ ఎన్నికల్లో జరిగింది ఏమిటి? బీహార్ హిందీ రాష్ట్రాల నడిబొడ్డున ఉన్నది. వామపక్షం అత్యంత బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నది బీహార్. అలాంటి చోట 29 స్థానాలు పోటీ చేసినటువంటి వామపక్షం 16 స్థానాలలో విజయకేతనం ఎగరవేసింది. ఒక సీట్ అయితే 333 ఓట్లతో ఓడిపోయింది సిపిఎం. అంతేకాదు, గెలిచిన స్థానాలన్నీ కూడా వామపక్షం 20,000 నుంచి 60,000 మెజార్టీతో గెలిచినాయి.
తిరుగులేని మెజార్టీతో గెలిచినాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు అక్కడ ఒక పెద్ద మహాకూటమి ఉన్నది, ఆ మహాకూటమి ఫలితంగా వామపక్షానికి ఫలితాలు వచ్చినాయని చెప్పేసి. కానీ అనేక మంది మీడియా విశ్లేషకులు స్పష్టమైన విశ్లేషణ ఇప్పటికే ఇచ్చారు. మహాకూటమి డెఫినెట్గా వామపక్షం కూడా గెలవడానికి తోడ్పడింది, సందేహం అక్కర్లేదు. కానీ మహాకూటమిలో భాగస్వాములు గెలవడానికి అనేక సీట్లలో వామపక్షాల ఓట్లు తోడ్పడ్డాయి అని చెప్పి అనేక విశ్లేషణలు రుజువు చేసినాయి. అంతేకాదు, అక్కడ మళ్ళా బీజేపీ నితీష్ కుమార్ ఐక్య సంఘటన గెలవడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు కారణమని కూడా తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ బలానికి మించి సీట్లు కోరుకోవడమే అందుకు కారణమని కూడా తేలిపోయింది. వామపక్షానికి మరికొన్ని సీట్లు కేటాయించి ఉంటే ఈరోజు ఫలితాలు మరో రకంగా ఉండేవని ప్రఖ్యాతమైనటువంటి జర్నలిస్టులు కూడా ఇప్పటికే విశ్లేషణలు ఇచ్చిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకని బీహార్ విజయం వామపక్షాలకు వచ్చినటువంటి విజయం మామూలు విజయం కాదు. ఇది అల్లాటప్పగా గాలికి వచ్చినటువంటి విజయం కాదు. అనేక సంవత్సరాలుగా సాగుతున్న రైతాంగ పోరాటాల ఫలితం ఇది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాశ్మీరు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు కూడా మనం చూడాలి. కాశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఎన్నికల ఫలితాల్లో సిపిఎం 7 స్థానాలు పోటీ చేసి 5 విజయకేతం ఎగరవేసింది. అయితే కొంతమంది అనుకుంటున్నారు అక్కడ కూడా ఒక కూటమి ఏర్పడ్డది, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకత్వంలో కూటమి ఏర్పడ్డది, ఆ కూటమిలో భాగస్వామిగా ఉంది కాబట్టి సిపిఎంకి ఫలితాలు వచ్చినాయి అని చెప్పేసి కొంతమంది అనుకునే అవకాశం ఉంది. కానీ అది కూడా నిజం కాదు, అది పాక్షిక సత్యం. ఆ కూటమిలో కేటాయించిన సీట్లు సిపిఎంకు 3 మాత్రమే. మరో 4 సీట్లు ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసింది సిపిఎం, ఒంటరిగా పోటీ చేసింది. ఆ 4 కూడా 2 గెలిచింది. 7 పోటీ చేసి 5 గెలిచింది. 3 ఫ్రంట్ మద్దతుతో 2 స్వతంత్రంగా గెలిచింది. ఇది అక్కడ సిపిఎం గెలుపుకున్నటువంటి ప్రత్యేకత. ఇంతేనా? ఈ ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ వైపు నుంచి అగ్రనాయకులంతా క్యాంపెయిన్ చేశారు. కానీ వామపక్ష నాయకులు ఎవరు అగ్రనాయకులు అక్కడ క్యాంపెయిన్ చేయలేదు. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తరిగామి లాంటి నాయకుడు కూడా గృహ నిర్బంధంలో ఉన్నాడు, క్యాంపెయిన్ చేసే అవకాశం దక్కలేదు. అయినా కాశ్మీర్ ప్రజానీకాన్ని ఎర్ర జెండాకి ఫలితం ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాశ్మీర్ ప్రజల గుండెల్లో ఎర్ర జెండాకున్న స్థానాన్ని ఇది గుర్తు చేస్తున్నది. అక్కడ కూడా జరిగినటువంటి రైతాంగ పోరాటాల కొనసాగింపు ఈ ఫలితం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు రైతాంగ పోరాటాలు, మరొకవైపు ప్రజాస్వామ్యం కోసం సాగిన పోరాటం, కాశ్మీరీల హక్కుల కోసం సాగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఎర్ర జెండా అగ్రభాగాన్ని నిలబడ్డ ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలనే విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో కేరళ ఫలితం నేను ముందే చెప్పినట్టు ఒక విధంగా చూస్తే ఆశ్చర్యకరమేమీ కాకపోవచ్చు, ఎందుకంటే అది వామపక్షాలకు బలమైన సీట్. కానీ మరి బీహార్, కాశ్మీరు, బెంగాల్లో మళ్ళీ గెలిస్తేనో, త్రిపురలో మళ్ళీ గెలిస్తేనో, అక్కడ గతంలో వామపక్ష ప్రభుత్వాలు ఉన్నాయ్యా ఇప్పుడు మళ్ళీ గెలిచినాయని చెప్పేసి ఎవరైనా చెప్పచ్చు. కానీ ఇప్పుడు గెలిచింది బీహార్లో, కాశ్మీర్లో, వామపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, ప్రజా ఉద్యమాలు అనేక పరీక్షలను ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో, తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో, అలాంటి చోట్ల వామపక్షం గెలవడమే ఇప్పుడు కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెత్తడానికి దారితీస్తున్నది, కొంతమంది కంగు తినడానికి దారితీస్తున్నది. నిజానికి ఇందులో కంగు తినవలసిందేమీ లేదు. ఈ దేశంలో బెంగాలు, త్రిపుర వామపక్ష ప్రభుత్వాలు ఓడిపోయినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇది జరగకూడని పరిణామం అని చెప్పి వామపక్షాలు కాదు, ఏ రోజు వామపక్షాన్ని సమర్థించని అనేక మంది ఈ దేశం బాగుపడాలని కోరుకునే వాళ్ళు చెప్పారు. ఎందువల్ల? స్వాతంత్రోద్యమ కాలం నుంచి ఎర్ర జెండా ప్రత్యేకత ఏమిటో చూస్తున్నారు. అందుకని భారతదేశంలో వామపక్షం బలహీనపడితే పేదల గురించి అడిగేవాళ్ళు ఎవరు అనేది వాళ్ళ ఆందోళన, ఆర్థిక అసమానతల గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ ఆందోళన, దేశ ఆర్థిక పరిస్థితిని గురించి ఆందోళన చెందేవాళ్ళు ఎవరు అనేది వాళ్ళ బాధ. అంతేకాదు, ప్రజాస్వామ్యం ఏం కావాలి ఈ దేశంలో, ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది, నిరంకుశ పోకడలు బలపడతాయని ఆందోళన చెందారు.
లౌకిక విలువలు ధ్వంసం అవుతాయి, ఈ దేశం తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందారు. ప్రభుత్వ రంగం దెబ్బతింటుంది, ప్రజలకు ఆధారం పోతుంది, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడగలిగినటువంటి పునాదులు బలహీనపడతాయని ఆందోళన చెందారు వాళ్ళు. అందుకే ఈ దేశంలో ఆ రోజు బెంగాల్, త్రిపురల్లో వామపక్షం ఓడిపోవటాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. భారతదేశ పునాదుల్లోనే వామపక్షం ఉంది, భారతదేశ ప్రజల్లో ఎర్రజెండాకు ఒక స్థానం ఉంది. అందుకని బెంగాల్, త్రిపురలో ఓటమి తాత్కాలికమని చాలామంది విశ్లేషించారు. మళ్ళీ వామపక్షం తిరిగి లేస్తుంది, ఎర్రజెండా రెపరెప్పలు మళ్ళీ చూస్తాం. ఖచ్చితంగా ఎర్రజెండా బలపడకుండా, వామపక్షం బలపడకుండా భారతదేశంలో ప్రజా సమస్యలకు పరిష్కారం లేదు, ప్రజాస్వామ్యానికి మనుగడ లేదు, లౌకిక విలువలకు భవిష్యత్తు లేదు. అందుకని వామపక్షం ఖచ్చితంగా మళ్ళీ ముందుకొస్తుంది, భారతదేశాన్ని కాపాడుతుంది, భారత ప్రజానీకం గుండెల్లో దానికి ఆ స్థానం ఉంది అని అనేక మంది విశ్లేషణలు చేసి చెప్పారు. అవి నిజమని ఇప్పుడు రుజువు అవుతా ఉంది. ఒకవైపు బీజేపీ నాయకత్వం, మోడీ నాయకత్వం ఈ దేశంలో భయానకమైనటువంటి పరిస్థితులను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయం, పచ్చి నిరంకుశ పోకడల వైపు పోతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ అవకాశవాద పోకడలను ఆశ్రయిస్తున్న సమయంలో మళ్ళా ఎర్రజెండానే భవిష్యత్తు, ఎర్రజెండానే ప్రత్యామ్నాయమని ప్రజలు గుర్తించగలిగేటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు అనేటువంటి విషయాన్ని రుజువు చేస్తున్నాయి ఈ ఘటనలు. అందుకే రానున్నది ఎర్రజెండాకు అనుకూలమైనటువంటి కాలం అనే విషయం ఖచ్చితంగా మనం ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యవాదులకి ఇది మంచి భవిష్యత్తునిచ్చేటువంటి తీర్పు అనే విషయం కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు.